అంతేకాదు ఈ మన పట్టణము ఆకాశం నుండి దిగబోవు అగ్ని వలన నిశ్చయంగా కాల్చబడినని నేను వింటిని. ఈ భీకరమైన నాశనం నుండి మనం తప్పించుకొనుటకు రక్షణ మార్గం ఏదైనాను మనకు కనబడితేనే గాని రక్షించబడదుము. లేని ఎడల ఆ నాశనమందు నేను, నా భార్యవైన నీవు, నాకు ప్రియులై ఉన్న నా పిల్లలారా మీరును అలాగే నశించిపోదురు. కానీ అట్టి రక్షణ మార్గం ఇప్పటి వరకు నాకు కనబడలేదని చెప్పెను. అందుకు అతని బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎందుకనగా అతడు తమతో చెప్పినది నిజమని వారు నమ్మలేదు గాని అతనికి ఏదో తలతిక్క పట్టినదనుకొనిరి. ప్రొద్దుగుంకెను గనుక నిద్ర వలన అతని తిక్కపోవునేమో అని తలంచి తడువు చేయక అతని పరుండబెట్టిరి. అయినను పగటి వలె రాత్రి కూడా అతడు బాధపడి నిద్రమాని నిట్టూర్పులను కన్నీరును విడుచుచు రాత్రి అంతయు గడిపెను. ప్రొద్దున వారు అతని యోగక్షేమం అడిగినప్పుడు అతడు ఆయాసమని చెప్పి తిరిగి వారితో అవిధేయంగా మాట్లాడ మొదలుపెట్టెను. వారికి అంతలో కాఠిన్యం పుట్టి కఠిన ప్రవర్తన వల్ల అతని కష్టం పోగొట్టవచ్చుననుకొని కొన్నిసార్లు అతన్ని అపహసించి, కొన్నిసార్లు అతన్ని గద్దించి, మరికొన్నిసార్లు అతన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారు. మన పట్టణము అనగా ఈ పాపలోకము, పాపం వల్ల లోకము చెడిపోయెను. అందులో ఎవరునూ నిత్యానందం పొందలేరు. దేవుడు నియమించిన సదుపాయం వలన పాప పరిహారం పొందవచ్చును. లేని ఎడల నిత్య నాశనం తప్పించుకొనలేము. నిర్లక్ష్యం చేసేటివారు ఒకడు తన పాపములను తెలుసుకొని రక్షణ మార్గమును మనఃపూర్వకంగా వెతుకుచుండినప్పుడు అట్టి తెలివిలేని వారు ఆశ్చర్యపడి వాడు దయ్యం పట్టిన వెర్రివాడు అనుకొని తమకు తోచిన ఉపాయముల చేత వాని మనస్సు త్రిప్పుటకు ప్రయత్నం చేతురు. అది వెర్రితనము. ప్రొద్దున సూర్యుడు ఉదయించుండగా తెల్లవారకుండా నిషేధించగలమా? నిషేధించితేనే గాని పాపి యొక్క చీకటి గల మనస్సులో ఉదయించు నీతి సూర్యుడు వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరచలేరు.